శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీం కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ మంగళవా. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధిలో 28వ పద్యమైనటువంటి కొట్టిదను కైగొంబ అరక్షణ బిట్టగల తన్నవర దురితಗಳಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು ಬೆಟ್ಟ ಬೆನ್ನಿಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನೋ ಹರಿ ಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧಯ ನುಣಿಸಿದ మురిదన హితరను అనేటటువంటి పద్యములో మొదటి 3 పంక్తుల యొక్క విశేష వివరణను చెప్పుకోవటం జరిగింది. ఈరోజు బెట్ట బెన్నలి ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನು ಹರಿ కంగెట్ట సురರಿಗೆ సుధయ నుణిసిద మురిదన హితరను. తన వీపు మీద పర్వతాన్ని మోసేటట్లుగా చేసినటువంటి దేవతల మీద శ్రీహరి ఏమైనా కోపగించుకున్నాడా అంటే కోపగించుకోలేదు. క్షీరసాగర మథన కాలమునందు ఆ మందర పర్వతము నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు, కింద ఆధారము లేకుండా మునిగిపోతూ ఉన్నప్పుడు స్వామి కూర్మావతారి అయి తన వీపు మీద ఆ మందర పర్వతము నిలిచేటట్లుగా చేశారు. అప్పుడు దేవతలు, సురరు, దైత్యులు ఇద్దరూ ఆ కూర్మరూపి భగవంతుని వీపు మీద మందర పర్వతాన్ని ఉంచి చిలకటంతో అమృతము మొదలైనటువంటివి ఉద్భవించినాయి. తన వీపు మీద పర్వతాన్ని పెట్టి క్షీరసాగర మథనము కావించినారు అని చెప్పి భగవంతుడేమైనా దేవతల మీద కోపగించుకున్నాడా అంటే కోపగించుకోలేదు. ఎందుకయ్యా అని అంటే దేవతలందరూ సాత్వికులు, తన భక్తులు కాబట్టి ఇతడు భక్తవత్సలుడు, భక్త అపరాధ సహిష్ణుత కలిగినటువంటి వాడు కాబట్టి తన భక్తులైనటువంటి దేవతల కొరకు తాను మందర పర్వతాన్ని తన వీపు మీద మోసినా, వాళ్ళు మోసేటట్లు చేసినా వారి మీద కోపగించుకోకుండా, అంతేకాకుండా ఇంకా వారిని విశేషంగా అనుగ్రహించాడు. కంగెట్ట సురರಿಗೆ సుధయను ఉణిసిద. ఆ క్షీరసాగర మథన కాలమునందు మథించి శ్రమించి శ్రాంతులైనటువంటి దేవతలకు
వారి మీద కరుణతో తన భక్తులైనటువంటి సాత్విక జీవరాశులైనటువంటి దేవతల మీద కరుణతో ఆ క్షీరసాగర మథనం వలన ఉద్భవించినటువంటి అమృతాన్ని వారందరికీ పంచి ఇచ్చాడు, మోహిని రూపాన్ని దాల్చి. అయితే మురిదను అహితరను అంటే తనకు అహితులు అంటే భగవద్వేషులైనటువంటి దైత్యులను ఏమయ్యా చేశాడు అంటే వారిని శిక్షించాడట. అదే చెబుతూ ఉన్నారు. వారి యొక్క ప్రయత్నాన్ని భగ్నము గావించాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దేవతలు దైత్యులు ఇద్దరూ ఒప్పందము చేసుకొని వచ్చినటువంటి అమృతాన్ని అందరూ సమానంగా పంచుకోవాలి అనుకున్నప్పుడు భగవంతుడు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి దైత్యులకు అమృతాన్ని పంచకపోవటము అనేటటువంటిది తప్పు కదా. అక్కడ వివక్ష చూపినట్లవుతుంది కదా. భగవంతుడు సమవర్తి ఎలా అవుతాడు? తనకు కావలసినటువంటి తన భక్తులైనటువంటి దేవతలకు మాత్రము అమృతాన్ని ఇచ్చి తన ద్వేషులైనటువంటి దైత్యులకు వారిని అమృతము వారికి చేరకుండా వారి ప్రయత్నాన్ని భగ్నం గావించాడు కదా. మురిదనహితరను అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ అహితులు అంటే అసురులు, దేవతలకు అహితులు కాబట్టి వారిని అహితులని పిలువబడ్డారు. అంటే దేవతలకు హితము చేకూర్చకుండా వారికి అహితాన్ని చేసేటటువంటి వారు కాబట్టి దైత్యులను అహితులు అని పిలిచారు. భగవద్భక్తులైనటువంటి దేవతలకు ఇబ్బందిని కలిగిస్తూ వారిని సదా వేధిస్తూ ఉన్నటువంటి దైత్యులు అహితులు అని పిలువబడుతూ ఉన్నారు. అయితే ఇది సామాన్యమైనటువంటి అర్థము. అంత మాత్రం చేత భగవంతుడు దైత్యుల పట్ల అంత వివక్ష చూపటం తగునా అనేటటువంటి ప్రశ్న మనకు ఇక్కడ ఉదయిస్తుంది. అయితే ఇక్కడ అహితులు అనేటటువంటి పదానికి మనం అర్థం ఏమి చేసుకోవాలి అని అంటే వేద విహితమైనటువంటి కర్మానుష్ఠాన రహితులు, ముక్తియోగ్యులు కానటువంటి వారు అని అర్థం చేసుకోవాలి. అంటే వేద విహితమైనటువంటి కర్మానుష్ఠాన్ని తిరస్కరించేటటువంటి వారు, దానిని ఆచరించకుండా ఉండేటటువంటి వారు ముక్తి అయోగ్య జీవులు కాబట్టి వాళ్ళు దైత్యులు. భగవంతుడు ఎవరికైతే అమృతాన్ని పంచి ఇచ్చాడో వాళ్ళు మాత్రమే ముక్తియోగ్య జీవులు అని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. సురేషు దత్తం హి మోక్షస్య నిదర్శనాయ. దేవతలకు అమృతం పంచటం చేత వాళ్ళు మోక్ష యోగ్యులు, ముక్తియోగ్యులు అని స్పష్టంగా మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు దైత్యులు తనను ద్వేషిస్తారు, తన భక్తులను ద్వేషిస్తారని చెప్పి వారి పట్ల వివక్ష చూపటం లేదు భగవంతుడు. సాత్విక రాజస తామస త్రివిధ జీవరాశులు కాబట్టి సాత్విక జీవరాశులు వారు ముక్తియోగ్య జీవులు, మంచివాళ్ళు, భగవద్భక్తులు. రాజసులు మిశ్రజ్ఞానము ఉండి ఎల్లప్పుడూ ఐహికమైనటువంటి విషయాసక్తులై ఉంటారు. తామసులు వీళ్ళు ఎప్పుడూ భగవద్వేషులు, భగవద్భక్తుల ద్వేషులుగా ఉండి చెడు గుణాన్ని, ఎప్పుడూ క్రూరత్వాన్ని, చెడు గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ దైత్యులు తామస జీవులు, వారి స్వభావమే తామసము. భగవద్వేషము చేయటమే వారి గుణము, భగవద్భక్తులను ద్వేషించటమే వారి గుణము, భగవద్భక్తులకు ఇబ్బంది కలిగించటమే వారి గుణము. కాబట్టి అటువంటి స్వభావతః చెడ్డవారైనటువంటి దైత్యుల ప్రయత్నాన్ని, అమృతము పొందటానికి దైత్యుల ప్రయత్నాన్ని భగ్నం గావించాడే కానీ దేవతలు తన భక్తులు అని వారికి
అమృతాన్ని పంచటం కానీ, దైత్యులు తన ద్వేషులని చెప్పి వారికి అమృతాన్ని పంచకపోవటం అనేటటువంటి వివక్షను భగవంతుడు చేయలేదు. వారి వారి స్వభావానికి అనుగుణంగా వారిని స్వామి భగవంతుడు వారికి మనం ట్రీట్మెంట్ అంటాం కదా, ఆ ట్రీట్మెంట్ ఇచ్చాడే కానీ వివక్షతో కాదు. ఇంకా మనకు లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ, ఒక పాము లేదా మనకు తేలు మన ఇంటిలో వచ్చినప్పుడు ఆ పాము కానీ తేలు కానీ మనల్నేమి అది కుట్టలేదు, కరవలేదు. అయినా మనం ఏం చేస్తాము, మన ఇంట్లో వచ్చినటువంటి పామును కానీ తేలును కానీ లేదా దారిలో పోతూ చూసినప్పుడు వెంటనే దానిని మనము చంపివేస్తాం. అది మనకు చెడుపు చెయ్యకపోయినా, అది మనకు హాని కలిగించకపోయినా మనం ఏం చేస్తూ ఉన్నాము, వాటిని చంపేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే అది స్వభావతః విషాన్ని కక్కేటటువంటి గుణం కలిగింది కాబట్టి, అది పొరపాటున మనకు కరచినా మనలో విషమెక్కి మన ప్రాణాలు పోతాయి కాబట్టి, అది మనకు చెడుపు చెయ్యకపోయినా హాని చెయ్యకపోయినా పాము తేలు మొదలైనటువంటి విష ప్రాణులను మనము సంహరిస్తూ ఉన్నాము. ఎందుకు? వాటి స్వభావము కాబట్టి. అదేవిధంగా భగవంతుడు కూడా జీవుల స్వభావానికి అనుగుణంగా వారిని చూస్తాడే కానీ తనవారు పరవారు పరులు అనేటటువంటి వైషమ్య నైర్ఘృణ్యములు భగవంతునికి లేవు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటూ ఉన్నారు, బెట్ట బెన్నలి ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದ నేను హరి కంగెట్ట సురరిగ సుదయ నునిసిద మురిదన అహితరను అనేటటువంటి ఈ పద్యములోని చివరి 3 పాదాలు భాగవత అష్టమ స్కందమునందలి అమృత మథన సన్నివేశాన్ని ఆనందతీర్థులు భగవద్ మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు వివరించినటువంటి విశేషమైనటువంటి అర్థాలను దృష్టిలో పెట్టుకొని జగన్నాథదాసుల వారు రచించారు. భాగవతంలో అమృత మథన సన్నివేశము అష్టమ స్కందంలో ఉన్నది. దానిలోని విశిష్టమైనటువంటి విశేష అర్థములను మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయమునందు వివరించారు. అటువంటి విశిష్టమైనటువంటి విశేషార్థములను దృష్టిలో పెట్టుకొని మహాపండితులైనటువంటి జగన్నాథదాసుల వారు బెట్ట బెన్నలి ಹೊರಿಸಿದ అని మళ్ళీ కంగెట్ట సురరిగే మురిదన అహితరను అనేటటువంటి పంక్తులను శబ్దాలను మాటలను జగన్నాథదాసుల వారు ఇక్కడ పెట్టారు. ఈ మాటలన్నీ జగన్నాథదాసుల వారి ఈ మాటలన్నీ శాస్త్రార్థ గర్భితమైనటువంటిది. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జగన్నాథదాసుల వారి హరికథామృత సారము శాస్త్రపుంజము శాస్త్రార్థ గర్భితమైనటువంటిది, అణుసుధ అని పిలువబడేటటువంటిది. కాబట్టి కన్నడమునందు హరికథామృత సారము మధ్వ సిద్ధాంతమునకు చెందినటువంటి విజ్ఞాన సర్వకోశము అని మనము ముందే చెప్పుకున్నాము. అది ఇక్కడ అక్షరాల మనకు జగన్నాథదాసుల వారు చూపిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. ఇది కేవలము కన్నడములో రచించినటువంటి ఒక గ్రంథముగా మీరు పరిగణించవద్దండి. ఇది వేద శాస్త్ర పురాణ ఇతిహాస శాస్త్రార్థ మర్మార్థ గర్భితమైనటువంటిది హరికథామృత సార గ్రంథము అని మనకు ఈ మాటలతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, రేపు ಖೇದ ಮೋದ ಜಯಾಪಜಯ ಮೊದಲಾದ ದೋಷಗಳಿಲ್ಲ ಚಿನ್ಮಯ ಸಾದರದಿ ತನ್ನಂಗ್ರಿ ಕಮಲವ ನಂಬಿ ತುತಿಸುವರ ಕಾದುಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣ ಮಹೋದಧಿಯು ತನ್ನವರು ಮಾಡಿದ ಅಪರಾಧಗಳ ನೋಡದಲ್ಲಿ ಸಲಹುವ సర్వ కామదను అనేటటువంటి 29వ పద్యాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.